ముంబైకి చెందిన హీరోయిన్ నుంచి ఆన్లైన్లో కంప్లైంట్ తీసుకోవాలి అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే పోలీసు ఉన్నతాధికారులు కూడా విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకి కొన్ని ఆదేశాలు ఇచ్చారు. మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి అని చెప్పి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఏబిఎన్తో విజయవాడ సిపి రాజశేఖర్ బాబు మాట్లాడారు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఐపీఎస్ల పాత్ర ఉండటంతో ఈ అంశం ఈ దర్యాప్తులో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉండే కీలక నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారి ఆదేశాల మేరకే ఐపీఎస్ అధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదంగా మారింది. అదేవిధంగా ముంబై హీరోయిన్ని తీసుకొచ్చి వీటీపీఎస్ కేసులో వారం రోజులు, ఆ తర్వాత 4 రోజుల పాటు విజయవాడలో ఉండే కమాండ్ కంట్రోల్ రూమ్, బందర్ రోడ్లో కమాండ్ కంట్రోల్ రూమ్ శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. అక్కడికి ఎవరిని కూడా వెళ్ళనివ్వరు. వ్యాస్ కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంచి ఆమెను వేధించారు అనేది కూడా ప్రధానమైన నిన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ కూడా ఆమె వ్యాఖ్యానించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కూడా జిత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రుల్ని, ఆమె సోదరుడిపై కూడా కేసు నమోదు చేయటం, తల్లిదండ్రులని కూడా జైల్లో ఉంచడంపై కూడా ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనం రేకెత్తిస్తుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిన ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించడమే కాకుండా నిన్న సాయంత్రం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి వ్యవహారాలపై మాట్లాడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మాకు వచ్చింది అని చెప్పి గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు మమ్మల్ని వెంటాడుతున్నాయని, దీనిపై తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకుంటాము అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో కూడా ముంబై వెళ్లిన పోలీసు అధికారులు ఎవరు, విశాల్ గున్నీతో పాటు విజయవాడకు సంబంధించిన సిఐలు, తర్వాత ఏసీపీలు కూడా అక్కడికి వెళ్లారు అనేది కూడా స్పష్టంగా తేలింది. అక్కడికి వెళ్లి విశాల్ గున్నీకి సంబంధించిన ఒక క్లాస్మేట్, ఆయన బ్యాచ్మేట్ ఒకళ్ళు ఉంటే అతని సహాయంతో ఇక అక్కడ జిత్వానీని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా విజయవాడ తీసుకొచ్చారని చెప్తున్నారు. కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కేవలం ఇందులో పాత్రధారుడు మాత్రమే, సూత్రధారులు వేరే ఉన్నారు. ముంబైలో ఉండే ఒక పారిశ్రామికవేత్త మీద కేసు ఉపసంహరించుకునేందుకు ఇక్కడ ఉండే విద్యాసాగర్ని అడ్డుపెట్టారు అనేది కూడా ప్రధానమైన ఆరోపణ. ముంబైలో ఉండే ఆ పారిశ్రామికవేత్త అప్పటి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురావడంతోనే ఈ వ్యవహారం మొత్తం కూడా కదిలింది అని, అదేవిధంగా తానే రాబోయే సంవత్సరాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉంటానని, అందువల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అందరూ ముందుకు వెళ్ళండి ఈ కేసు దర్యాప్తులో అని కూడా సీఎం ఆదేశించారు అని కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అప్పటి సీఎం ఆదేశించారు అని కూడా ప్రచారం జరుగుతుంది. పైగా అప్పుడుండే సలహాదారు ఇచ్చిన ఆదేశాల మేరకే వెంటనే పోలీసులు రంగప్రవేశం చేయటం, ఆ తర్వాత ముంబై వెళ్ళటం, ముంబై నుంచి ఆ హీరోయిన్ని కూడా ఆ తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తించడమే కాకుండా ఈ కేసులో ఇప్పుడు జిత్వానీ ఫిర్యాదు చేస్తే మాత్రం వెంటనే ఎవరైతే పోలీస్ అధికారులు అక్కడికి వెళ్లారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ముందు ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వీటీపీఎస్ గెస్ట్ హౌస్తో పాటు వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో ఇప్పటికీ కూడా రిజిస్టర్ లేవు. ఎంత అన్యాయం అంటే వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో రిజిస్టర్ లేకపోవటం, పైగా సీసీటీవీ ఫుటేజ్ లేకపోవటం, అక్కడ సీసీటీవీలు లేకపోవటం అంటే ఎంత దయనీయ పరిస్థితి ఉందో మనకు అర్థమవుతుంది. 15 రోజుల క్రితం సీసీటీవీలు ఏర్పాటు చేశారని కూడా సమాచారం అందుతుంది. అక్కడ ఉంచటం, అక్కడ ప్రతిరోజు కూడా పోలీస్ అధికారులు వెళ్ళి సినీ నటిని వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా వేధించారనేది కూడా తెలిసింది. దీంతో పాటు విజయవాడకి తీసుకొచ్చి విజయవాడలో కూడా ఈ పంచాయతీ చేశారని, ఆ తర్వాత ఆమె అంగీకరించకపోవడంతో వెంటనే ఆమెపై కేసు నమోదు చేసి 10 సంవత్సరాల శిక్ష పడే సెక్షన్లు మోపటమే కాకుండా ఆమెను రిమాండ్కు పంపించిన అనంతరం అక్కడ జైలుకు వెళ్ళి జైల్లో మీరు ఒకవేళ ఈరోజు అంగీకరించకపోతే, ముంబైలో కేసు విత్డ్రా చేసుకోకపోతే మాత్రం వెంటనే మీకు మరిన్ని శిక్షలు తప్పవు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఏమీ చేయలేరు, చంద్రబాబు లాంటి నాయకుడినే మేము జైల్లో వేసాము, మీరెంత అని చెప్పటం, బెదిరించడంతో పాటు భవిష్యత్తులో కూడా ఇదే ప్రభుత్వం ఉంటుంది, మీరు ఇంకా బయటకు రాలేరు, ఒకవేళ మీకు బెయిల్ వచ్చి బయటకు వచ్చినా కూడా మళ్ళా మిమ్మల్ని వేరే కేసు బుక్ చేసి లోపల వేస్తాము అని చెప్పి బెదిరించిన సంఘటన వైనం కూడా మననే ఏబిఎన్ వెలుగులోకి తీసుకొచ్చింది. అందువల్లనే ఆ హీరోయిన్, ఆమె కుటుంబ సభ్యులు భయపడిపోయి ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టి ముంబై వెళ్ళిపోయారు బతుకు జీవుడానని. ఇప్పుడు ఈ వ్యవహారం వెలుగులోకి తీసుకురావడంతో ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళందరినీ కూడా శిక్షించాలి అని చెప్పి ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. శ్రీహరి. రైట్ రామారావు, ఈ కుక్కల విద్యాసాగర్ దీంట్లో పాత్ర ఏంటి, విజయవాడలో వారిని ఏ విధంగా టార్చర్కి గురి చేశారు, వీటన్నిటిపైన కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కొంతమంది ప్రభుత్వ పెద్దల ఆదేశాలు, ఐఏఎస్ల పాత్ర,
మొత్తం ఒక బాలీవుడ్ సంబంధించిన నటి, ఆ వెనకాల ఒక పారిశ్రామికవేత్త సంబంధించినటువంటి ఎపిసోడ్, ఇవన్నీ కూడా దాగి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని లోతుగా విచారించాల్సినటువంటి పరిస్థితి